సంక్రాంతి అనగానే మీరు ఇంకా 2026 దగ్గరే ఉన్నారా? అయితే మీరు ఇంకా అప్డేట్ కాలేదని అర్థం. ఎందుకంటే టాలీవుడ్ హీరోలు ఆల్రెడీ 2027 సంక్రాంతికి ఖర్చీఫ్ వేసే పనిలో పడ్డారు. చెబితే నమ్మరు కానీ ఆల్రెడీ 4 సినిమాలు 2027 పొంగల్ టార్గెట్గా షూటింగ్ స్కెడ్యూల్స్ ప్లానింగ్లో ఉన్నాయి. ఇంతకీ ఏంటా సినిమాలు? చూద్దాం రండి. వచ్చే సంక్రాంతికి మొత్తం 7 సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఇందులో 5 తెలుగు చిత్రాలు, 2 తమిళ చిత్రాలు ఉన్నాయి. కానీ 2027 సంక్రాంతికి ఈ కౌంట్ పెరిగే అవకాశాలున్నాయి. ఎందుకంటే 2026 రాకముందే 2027 సంక్రాంతికి రావాల్సిన సినిమాలు డిసైడ్ అయిపోతున్నాయి. ఇందులో మొదటి సినిమా బాబీ దర్శకత్వంలో చిరు నటించే చిత్రమని సమాచారం. బాబీ చిరు కాంబినేషన్ లో వచ్చిన వాల్తేరు వీరయ్య చిత్రం 2023 సంక్రాంతికి రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయింది. అందుకే సేమ్ కాంబోలో సినిమాను మళ్ళీ 2027 సంక్రాంతికి రిలీజ్ కు టార్గెట్ చేస్తున్నారు. పైగా బాబీకి సంక్రాంతి సీజన్ బాగానే కలిసొచ్చింది. ఈ ఏడాది సంక్రాంతికి డాకును రిలీజ్ చేశాడు. ఇక సంక్రాంతి అనగానే రావిపూడి సినిమా ఉండాల్సిందే. వచ్చే సంక్రాంతికి చిరు చిత్రం రిలీజ్ చేస్తున్నాడు. ఆ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నాడు. సమ్మర్ లో త్రివిక్రమ్ మూవీ కంప్లీట్ కాగానే వెంకీతో మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం షూటింగ్ స్టార్ట్ కానుందని సమాచారం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.